ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎటు ఇసురుతాడో తెలియదు. ఇక ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎటు ఇసురుతాడో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఆనాడు కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టబోయే ఫార్మాసిటీ దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకేలు వచ్చింది. అటవీ అనుమతులు వచ్చినాయి. దానికి భూసేకరణ అయిపోయింది. రోడ్లు వేసిండ్రు. మొత్తం తయారున్నది. వంట వండి పెట్టిండ్రు. వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట. బ్రోకర్ అవుతాడట. రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట. ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా? ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమన్నా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఏమంటాడు? ఫోర్త్ సిటీ కడతాడట. ఫోర్త్ సిటీ అని ఊదరగొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది, ఏమయ్యా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది? ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10,000 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట. ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? ఏమైనా పొరంబోక్ భూములు లేవా? పనికిరాని భూములు లేవా? పంట పండని భూములు లేవా? ఇంత బంగారమోలే పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డావు అని నేను అడుగుతా ఉన్నా. పోయి పెట్టు ఫార్మాసిటీ. ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తా అన్నావు. భూములు వాపస్ అన్న ఇయ్యి. లేదు అనుమతి వచ్చింది, అక్కడనే ఫార్మాసిటీ అన్న పెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఏమైంది? పిచ్చోని చేతిలో రాయి లెక్క రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట. మన ఊరు భూములు గుంజుకొని ఈడ కంపెనీలు పెట్టారట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ల ఇండ్లు గులగొట్టుడు, పేదోళ్ల భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు? కిసానంకు హటావ్ అంటుండు, గరీబోంకు హటావ్ అంటుండు. మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇవాళ ప్రజలు. ఇవాళ రేవంత్ రెడ్డి ఈడేదో గవర్నమెంట్ భూములు ఉన్నాయని వచ్చినా అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు వరంగల్ డిక్లరేషన్లా? వరంగల్ ఏం చెప్పినప్పుడు ఓట్ల ముంగట మేము వస్తే గవర్నమెంట్ భూములన్నీ పట్టాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు పట్టాలు ఇస్తా అన్నాడు, గుంజుకుంటున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ల ముంగటనేమో పట్టాలు ఇస్తా, మీకు కూడా పట్ట భూములు చేస్తా, గవర్నమెంట్ భూములు మీకు అన్ని హక్కులు ఇస్తా అని వరంగల్లో రాహుల్ గాంధీని తెచ్చి డిక్లరేషన్ చేసిండు. మరి ఆడున్నాడు రాహుల్ గాంధీ స్పందించును. ఆ రోజు నీతోనే చెప్పించిండు గవర్నమెంట్ భూములకు పట్టాలు ఇప్పిస్తా అని. నిన్ను నమ్మి ఓట్లేస్తే పట్టాలిచ్చుడు దేవుడు ఎరుగు, ఉన్న భూమి గుంజుకుంటున్నాడు. ఉన్న గోసి గుంజుకునే కాడికి తెచ్చాడు రేవంత్ రెడ్డి. ఎట్లా ఉన్నదంటే ఈయన కథ, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. మనమేదో ఆశపడితే మొదటికే ముంచే కాడికి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఇలా మన ఊర్లే బీరప్ప గుడి ఉన్నది, సిద్ధిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది, మల్లన్న గుడి ఉన్నది, ఎల్లన్న గుడి ఉన్నది, గుట్ట మీద చర్చ్ ఉన్నది, దర్గాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పోతాయి కదా ఫార్మాసిటీలో. అంటే భూములు గుంజుకుంటాడట, దేవుళ్ళని కూడా గుంజుకుంటాడట. 100 రోజులు అన్నాడు. 300 రోజులు నిండినా ఇప్పటికీ. 300 నిండినా రేవంత్ రెడ్డి ఆయన కడుపు నిండే చూసుకుంటుండే తప్ప రైతుల కడుపు ఆలోచిస్తలేడు, పేదోళ్ల కడుపు గురించి ఆయన ఆలోచన చేస్తలేడు. రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మా డప్పూర్లో గాని, మా మాగిల గాని, వడ్డీలో గాని ఈ 2,000 ఎకరాలు గుంజుకుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేం మీకు అండగా ఉంటాం. ఎవడొస్తాడో రమ్మన్, జేసీబీ వస్తుందా, ప్రొక్లైన్ వస్తే మాణిక్రావు గారు నేను ఇద్దరం అడ్డం నిలబడతాం. మా మీదికి వెళ్ళిపోవాలి తప్ప మీ భూముల దగ్గరికి ఎవరిని రానిచ్చే ప్రశ్నే లేదు.
పానం ఇయ్యడానికైనా రెడీ ఉంటాం కానీ మీ భూములు పోనీయం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా సిటీలో ఫార్మా సిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి, ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. మూసీని శుద్ధి చేస్తా, మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు, మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రనుకో, మంజీరా మొత్తం కలుషితమవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే మీరంతా పేదవాళ్ళు, మీకోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తుంది, మీ భూములు కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అని మనవి చేస్తా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల బతుకుడు కూల్చుడు కాదు, పేదల బతుకులు నిలబెట్టుడు. డూప్లికేట్ ఇది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. ఈ రేవంత్ రెడ్డి అందులో జొర్రిండి నడిమిట్లా ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలు తిరిగిండిన. ఓ ఆ ఏబీవీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్ లో వచ్చిండు, టీఆర్ఎస్ లోకి వెళ్ళి తెలుగుదేశంలో దుంకిండు, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ లో దుంకిండు. ఎండ్లన్నా దుంకుతాడు. బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులు బతకాలని చెరువు మంచిగా చేసింది, సబ్ స్టేషన్ పెట్టించింది. కాంగ్రెస్ వాడు వచ్చి భూములు గుంజుకుంటా అంటుండు. గుంట నక్కోలు వచ్చింది కొడుకులు. అస్సలు భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం మాత్రం కోల్పోవద్దు, ఎవ్వరు ధైర్యం ఏడవద్దు, ధైర్యం కోల్పోవద్దు. కొట్లాడదాం, కొట్లాడి పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. అంతే తప్ప మనం పోరాడితే మనకు పోయేదేం లేదు, మన భూములు మనకు దక్కుతాయి. మేమందరం ఉన్నాం కదా మీకు, మీరెందుకు ధైర్యం కోల్పోతారు? అస్సలు ధైర్యం కోల్పోవద్దు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటది. మీరు ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనవి చేస్తాం.